పిఠాపురంలో పరిస్థితిని దారికి తెచ్చుకోలేక పవన్ కళ్యాణ్ ఆపసోపాలు పడుతున్నారు. మొదట్లో మర్రెడ్డి శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. 1.5 సంవత్సరం పాటు మర్రెడ్డి శ్రీనివాస్ స్థానికేతరుడు అయినప్పటికీ అక్కడ వ్యవహారాలను లేదా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకున్నారు. అయితే గ్రూపులుగా మారి వ్యవహరిస్తున్నారు. స్థానికంగా నాయకులకు దూరం అవుతున్నారు. కోటరీని ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నారు అన్న నేపథ్యంతో మర్రెడ్డి శ్రీనివాస్ ను పక్కన పెట్టారు. ఆ స్థానంలో 5గురితో కూడినటువంటి 5 మెన్ కమిటీని వేశారు. అయితే ఆ 5 మెన్ కమిటీ కూడా పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా పనిచేయలేదని, ఎలాంటి ప్రభావం చూపడం లేదని విశ్లేషణ వెలువడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వర్మ పిఠాపురం నుంచి బయటికి వెళ్ళనని భీష్మించుకుని కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ తో కలుస్తున్నారు, కార్యక్రమాల్లో కనపడుతున్నారు. కానీ వర్మ మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా పిఠాపురం వదిలి వెళ్ళడం లేదు. వదిలి వెళ్ళకపోవడంతో పవన్ కళ్యాణ్ కు అక్కడ మరో పవర్ సెంటర్ ఉండడం ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో తానిచ్చినటువంటి బాధ్యతలను ఏ ఒక్క నాయకుడు కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఫలితంగా గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ దెబ్బతింటోంది. జనసేన పార్టీ దెబ్బతింటే తనకు చాలా ఇబ్బందికరంగా మారుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుందన్న ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. నేరుగా రంగంలోకి దిగి నియోజకవర్గ పరిస్థితులు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. త్వరలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు. గ్రామ స్థాయిలో నాయకులతో మాట్లాడబోతున్నారు. వారితో సమావేశం అవబోతున్నారు. వారి సమస్యలు వినబోతున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోబోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. 5 మెన్ కమిటీ పనిచేయలేదు, మర్రెడ్డి శ్రీనివాస్ పనిచేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారంటే అందులో వైఎస్ఆర్సీపీ వ్యూహమే కీలకమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభాన్ని తెర మీదకి తీసుకొచ్చిందో, తెర మీదకు తీసుకొస్తారని ప్రచారం సాగిందో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గుబ్బులు మొదలైంది. ఒకవైపు వర్మ భీష్మించుకొని కూర్చున్నారు. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరంగా మారుతుంది. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం లాంటి బలమైన నాయకుడు రంగంలోకి దిగితే కాపుల ఓట్లు చీల్తాయి. కాపుల ఓట్లు చీల్తే తనకు ఓటమి తప్పదని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. నేరుగా రంగంలోకి దిగి తన చరిష్మాను ప్రయోగించి పవన్ కళ్యాణ్ ప్రజల్లో మంచి ఇమేజ్ తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అభివృద్ధి జరగకపోతే, సంక్షేమ పథకాలు అమలు కాకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేయదు, సినీ గ్లామర్ పనిచేయదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెచ్చినటువంటి వర్మ అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా ఉన్నారు. మరోవైపు అదే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియడంతో పాటు కాపు సామాజిక వర్గంలో పట్టున్నటువంటి ముద్రగడ పద్మనాభం కూడా పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అన్న చర్చ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ పనిచేయదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కి అంత పవర్ ఉంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయేవారు కాదు. 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి ఓడిపోయేవారు కాదు. ఇప్పుడు పిఠాపురంలో గెలిచారు, కానీ ఆ గెలుపు ఎక్కువ కాలం నిలిచే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కు చెబుతోంది ఒకటి, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వర్మను తప్పించలేకపోతుంది, వర్మను బయటికి పంపలేకపోతుంది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కు అది ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ వర్మ కనుక బయటికి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా పార్టీ కార్యాలయాన్ని క్లోజ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ కోసం పూర్తిగా మూసివేసుకునే ఒక నిర్ణయానికి మాత్రం తెలుగుదేశం పార్టీ ససేమిరా అంటోంది. పైకి మాత్రం పవన్ కళ్యాణ్ కు తల ఊపుతోంది, కానీ వర్మను బయటికి పంపించే ఒక గట్టి ప్రయత్నం అయితే చేయలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ లో కూడా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి నేపథ్యంలోనే నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగుతున్నారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చేయి దాటిపోతుందన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జీలు నియమించి ఇన్ఛార్జీల ద్వారా పాలన నడిపించేవారు, కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. పరిస్థితి చేయి దాటిపోతుంది. పవన్ కళ్యాణ్ మరో కుప్పంలా, మరో పులివెందుల్లా తన నియోజకవర్గాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరంగా మారింది. అందుకే గ్రౌండ్ లెవెల్ కు వెళ్లి ప్రజల మద్దతు పొందే ఒక ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.